పేస్ట్, ధనియాలు, జీలకర్ర అది ఇప్పుడు నేను వేసుకుని వేపేసుకుంటున్నానండి. ఇలాగా బాగా దీన్ని వేపేసుకున్నాక మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇంకాను ఇప్పుడు కరివేపాకు ఇవన్నీ కూడా మనం ఒకసారి ఫ్రై చేసేసుకోవాలండి. ఇలాగా అంటే రకరకాల షేపుల్లో చేస్తే పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు. ఇప్పుడు బంగాళదుంపలు అయితే స్మాష్ చేసుకుంటున్నాను. మనకు ఆలు మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నాం కదా, మనం పాకెట్ తయారు చేసుకోవడానికి అయితే వీట్ ఫ్లోర్ని వాడాము. పాకెట్లో పెట్టే మసాలాకి అయితే మనం ఆలు వాడుతున్నామండి దాని స్టఫింగ్ కోసం. ఇప్పుడు మనం స్మాష్ చేసుకుని ఇందులో కలిపేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. కారం వేసుకుని మనం బాగా ఒకసారి వేపేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసేసుకుంటున్నాను.